ఇచ్చిన తర్వాత కొంచెం మత్తులోనికి బొలితే అంత నీళ్ళు పోసి చంపుతారా, గా నువ్వేండ్రా ఇంత లాస్ట్ వరకు ఇంత శ్రేష్టమైనవి పెట్టుకున్నావంటే, నా దేవుడు చివరికి వచ్చే కార్యాలు చేసే దేవుడు ఆయన. ప్రారంభం ఏదైనా కావచ్చు, ప్రారంభం ఎట్లయినా ఉండొచ్చు, ప్రారంభంలో నువ్వు ఏ రీతిగా అయినా ఉండొచ్చు, కానీ నా దేవుడు చివరి దశలో నీ జీవితాన్ని ఎట్లా మారుస్తాడంటే, చివరి క్షణములో నీ పరిస్థితి ఎట్లా మార్చబడుతుందంటే, మధురంగా మార్చబడినట్లు, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినట్లు. దేవునికి స్తోత్రం. ప్రారంభంలో నువ్వు ఎవరికి అక్కరగా రావు, ప్రారంభంలో ఎవరు నిన్ను పట్టించుకోరు, ప్రారంభంలో నువ్వు ఎన్నిక లేనివాడు, ప్రారంభంలో నిన్ను చూడాలన్నా ఎవరికి మనసు కూడా ఉండదు, అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంటావు. కానీ ఒక సమయం వస్తుంది, అది చివరి క్షణం, అది అయిపోయే పరిస్థితి, ఇంకా అయిపోయింది, ఇంకా ఏం కాదు, జరగదు, ఉండదు, అవ్వదు అన్న పరిస్థితిలో నిన్ను ఒక మూలకు తలరాయిగా లేవనెత్తి నిలబెట్టే దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. నీ ముఖం చూస్తే దరిద్రం అనేటోళ్ళు నీ ముఖం చూడకుండా ఉండలేరు. ఆయన చేసే ఆశ్చర్యకార్యం అది. హల్లెలూయా. ఆశ్చర్యకరుడండి. ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. ఏమైనా నీళ్లు ఏమైనా ఇప్పుడు ద్రాక్షరసమైనవి, మామూలు ద్రాక్షరసం కాదు, విందు ప్రధాని పొగుడుతున్న ద్రాక్షరసం, విందు ప్రధాని ఘనపరుస్తున్న ద్రాక్షరసం. కాబట్టి యేసయ్య మాటను ఏ ప్రాంతంలో నువ్వు తీసుకొని వచ్చినా, యేసయ్య మాటను నువ్వు ఏ ప్రాంతంలో వాడినా, నీ యేసయ్య మాటను ఏ పరిస్థితిలో వాడినా, ఆ పరిస్థితి మారిపోవడమే కాదు, ఆ పరిస్థితిలో నిన్ను ఘనపరిచే దేవుడై ఉన్నాడైనా, నిన్ను విజయ ఉత్సవంలో ఊరేగించే దేవుడు అయి ఉన్నాడైనా. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆమేన్. ఇది నిజంగా ఆశ్చర్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది కేవలం కానానులో జరిగిందే కాదు. ఈ వాక్యం పట్టుకొని నేను ఒక దైవ సేవకుని గురించి చదివాను. ఆ దైవ సేవకుడు భోజనం ఉండేది కాదట. అప్పుడైనా నీళ్ళను పట్టుకొని, ఎక్కడ పోతే బియ్యం ఇస్తా, బియ్యం తెచ్చుకొని స్టవ్లు వండుకొని చేయి పెట్టి ప్రార్థన చేసేవాడంట. దేవా దేవా, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చావు కదా, ఈ ఆహారాన్ని కూడా బిర్యానీగా మార్చునాయనా అని, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆహారంగా మార్చు ప్రభా, ఈ పానీయాన్ని మార్చు ప్రభా అని ప్రార్థన చేసి తిని తాగితే, ఆమేన్ హల్లెలూయా, మామూలుగా ఉండేది కాదట అది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. ఇంకొక మాట మీకు చెప్తున్నాను, బంధువులు ఎక్కువ మంది వచ్చారేమో, ఇంట్లో చాలా తక్కువ ఉంది వంట, అందరు భోజనాలకు సిద్ధపడి కూర్చున్నారేమో. మా ఇంట్లో జరిగినాయి చెప్తాను మేము. ఆమేన్. మన ఇల్లు బెత్లెహేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వచ్చినా భోజనం చేసిపోతారు అంతే. దేవునికి స్తోత్రం. ఆమెను ఉందా లేదా అని నేను ఎప్పుడు అడగను, ఎందుకంటే నా విశ్వాసం అది ఉంటుంది ఎప్పుడైనా కూడా. హల్లెలూయా. ఏమ్మా ఉందా, ఏం లేదు, అడుగుంది, అడుగు, కర్కర్ బర్బర్, ఇద్దరే కానీ కర్కర బర్బర్ తింటున్నారు. ఇదేం చూడండి, దరిద్రం అది. ఆమేన్. హల్లెలూయా. మా నాన్న ఉన్నప్పుడు అదే, నాకు కూడా అదే పడింది. ఆమేన్. ఎవరు వచ్చినా తినిపోండి, తినిపోండి, తినిపోండి. ఆ ఉంటుందో ఉండదో మనకు తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మా అమ్మ ఏం చేసేది తెలుసా? ప్రార్థన చేసేది. ప్రైజ్ ది లార్డ్. దేని మీద చేపెట్టి? ఆమేన్. ఆ ప్రార్థన కూడా వాక్యానుసారమేనే. అలా పెట్టేసి ఏమనేదంటే, ప్రభువా నువ్వు అన్నావు కదా, నీ భోజనమును నీ పానమును దీవిస్తానన్నావు, దీవించు అంతే. హల్లెలూయా. ఇంకా చూడండి, తీసి వేస్తూ ఉంటే ఊరుతూనే ఉంటుంది. ఏంది ఇంత చిన్న కుండకు ఇంతమంది తిన్నారా? అవును. ఆశీర్వదించబడిన బువ్వ ఎట్లుంటుంది తెలుసా? ఇంత తిన్నా కూడా సోలనా అంటారు. ఆశీర్వాదం లేని బువ్వ ఎట్లుంటుంది తెలుసా? కుండలు. ఏంద్రా కడిపి నిండుతలే, శాపం రా, పాం. ఆమేన్. హల్లెలూయా.
యేసయ్య ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు ఆశ్చర్యకరు. నీ ఇంటికి ఏ మధ్యరాత్రి ఎవరు వచ్చి తలుపు కొట్టినా ఏముండాలా? ఏమో దేవదూతలు వచ్చి తలుపు కొడతారేమో, ఎవరికి తెలుసు? దేవుడు వచ్చి తలుపు కొడతాడేమో, ఎవరికి తెలుసు? అన్నం పెట్టమ్మా అన్నాడు అనుకో, లేదులే ఆ బోకులన్నీ తోమేసి ఆరబెట్టినా పో అని తరుముతావేమో, చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట పట్టుకుంటే ఆశీర్వాదాలు ఊరుతాయి. అనుభవిస్తున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము. ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఉంది కాబట్టి చేస్తున్నాం కాదు, ఉన్న దాంట్లో చేసేవాడు నీవు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. 3 రోజుల అరణ్య మీటింగ్లో దేవునికి స్తోత్రం. 3 రోజులు అయిపోయింది వాక్యం విని 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 మాట్లాడి ఇక చివరికి 3వ రోజు సాయంకాలం అవుతుంటే శిష్యులు అంటారు, నాన్న ఇప్పటికే మనం 3 రోజులైంది అరణ్యానికి వచ్చి, వీళ్ళు కూడా ఉన్నారు కదా పాపం, ఒక పొట్ట ఉంది కదా జానడి పొట్ట, నువ్వు వదిలేనాయనా, ఇంకెంత చెప్తావు? వీళ్ళు మా ఊర్లోకి పోయి మార్కెట్లోకి పోయి అవి తెచ్చుకొని వండుకొని ఇక చాలా ఉంటుంది కదా, పంపించేయి అని అంటే యేసుప్రభు ఏమంటాడు తెలుసా? రే మీటింగ్కి వచ్చినారా, ఇలా ఈటింగ్ కూడా పెట్టాలన్నాడు. ఆమె నొట్టి మీటింగే కాదు ఈటింగ్ కూడా ఉండాలన్నాడు. ఆమె మీటింగ్ బాగా జరిగిందంటే ఈటింగ్ కూడా ఉండాలా, దేవునికి స్తోత్రం అని చెప్పి ఏమన్నాడు, వీళ్ళకు సిద్ధపరచండి అన్నాడు. ఒక్కొక్కడికి భయం పుట్టింది. ఎందుకు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 20,000 మంది ఉన్నారు అక్కడ. ఇంతమందికి మనం తెచ్చిపెట్టే అంటే ఒక్కొక్కడికి 50 రూపాయలు వేసిన, ఒక్కొక్కడికి 3 అని ఈ క్యాలిక్యులేషన్లు స్టార్ట్ అయినాయి, సంఖ్యాకాండం. ఆమెన్. హల్లెలూయా. యేసుప్రభుకి అర్థమైంది. వెంటనే అన్నాడు, మీ దగ్గర ఏముంది అన్నాడు. అనగానే ఒకడు చిన్నోడు లేచి అన్నాడు, నా దగ్గర మా మమ్మీ మీటింగ్ వచ్చేటప్పుడు క్యారేజ్ కట్టింది. ఆ చిన్నోడు ఎంత ఆశ నిగ్రహం కలిగినోడు అయితే మా చిన్నోళ్ళు అయితే ఎప్పుడు లేపబడేటోళ్ళు. యేసుప్రభుని చూసా కానీ ఆయన ముందే తినేటోడేమో ఇట్లా కదా. వీడు మాత్రం ఆ బోధలో పడి ఆ ధ్యాసలో వెలికిపోయి ఆయన మాటలో పడిపోయి అమ్మ ఇచ్చిన 5 రొట్టెలు, అమ్మ ఇచ్చిన 2 చేపల గురించి మనకి ఆలోచనే లేదు. ఎందుకంటే ఆయన అధికారముతో బోధిస్తున్నాడు. ఆయన బోధలో ఆశ్చర్యం ఉంది అంత కూడా. ఏంద్రా ఇంత మాట ఉందిరా ఆయన నోట్లో, ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత జ్ఞానం? అరే ఏం మాట్లాడుతున్నాడు రా, అబ్బా ఏమరా ఎప్పుడు ఇన్నన్ని వర్షాలు రాని వాడు సంబరంగా వింటుంటే లాస్ట్లో యేసుప్రభు అన్నాడు, మీ దగ్గర ఏముంది అని. వీడు దాచుకోకుండా ఆమెన్, ఇంతమంది ఉన్నారు కదా మన సైజు ఏం సరిపోతుంది అనుకోకుండా ఆయనకి ఎంత మంచి మనసు ఉంది చూడండి. అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయా అని ఇచ్చాడు. శిష్యులు అన్నారు, అయ్యా ఇవి ఉన్నాయంటే ఇక్కడ తీసుకురండి అన్నాడు. అని అవి తీసుకొని ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అట్లా విరిచి ఇచ్చి ఏమన్నాడు, పోయి పంచిపోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల వాళ్ళను పరుండజేసి అందరికీ పంచడం ప్రారంభిస్తే దేవునికి స్తోత్రం. పురుషులు మాత్రమే 5,000 ఇక స్త్రీలు పిల్లలు వీళ్ళంతా కలిసి సుమారు ఒక 20,000 మంది అందరూ తిన్న తర్వాత తృప్తులయ్యారంట. అందరు చెప్పండి. తృప్తులైన తర్వాత ఇంకా అక్కడ మిగిలింది చాలా. అదే ఆశ్చర్య కార్యం. ఇది ఎక్కడ సరిపోతుంది అంటే అది మిగిలేటట్టు చేస్తాడు. అదే ఆశ్చర్య కార్యం. ఈ జీతం ఎక్కడ సరిపోతుంది అంటే ఆ జీతమే మిగిలేటట్టు చేస్తాడు. అది ఆశ్చర్య కార్యం. ఈ చిన్నది ఏమవుతుంది అని అనుకుంటే ఆ చిన్న దాంతో సమస్తము చేస్తాడు. అది ఆశ్చర్య కార్యం. నువ్వు ఆశ్చర్యకరుగా చూడాలి ఈరోజు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నీ దేవుడు ఎవరో తెలుసా? శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు. శూన్యములో భూమి తిరుగుతా ఉన్నది. ఆమేన్. ఎంత స్పీడ్ అంటే నిమిషానికి కొన్ని లక్షల కిలోమీటర్ స్పీడ్ తిరుగుతుంది. అద్భుతం ఏంటంటే నీకు నాకు కళ్ళు తిరగడంలే, అవన్నీ అట్లనే ఉన్నాయి. అది ఆశ్చర్య కార్యం. సైంటిస్టులకు బుర్రలు పని చేయలేదు. ఏంట్రా బాబు ఇదని, ఏదో ఫోర్స్ ఉంది మొహం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఆయన మాట ఎంత బలమైనదో చూడండి. ఏముంది అనగానే వాళ్ళు ఇది ఉందని ఇచ్చారు అంతే. దాన్ని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు 5,000 మందికి పైగా తిన్నారు. 12 గంపలు మిగిలినాయంట. ఆమేన్. ఇంకా సంటోని పిలిచి ఇచ్చింటాడు 12 గంపలు, తీసుకపో మీ అమ్మకు.
ఆమేన్. దేవుని సేవకు వాడబడితే, దేవుని సేవకు వాడితే ఒకటి పోయినట్టు ఉంటుంది, 12 బయటికి వస్తాయి. మనం ఏం చేస్తామంటే ఒక్కటి ఏం చేస్తుందిలే అన్న లోపల నేల దువ్వి దాని లోపల పెట్టి మట్టేసి దాస్తాం. అందుకే ఉన్నది కూడా తుస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ దినాలలో ఎంతమందికి సహాయం చేశారు మీరు? ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు మీరు? ఆమేన్. నిన్ను వల్ల నీ పొరుగు అని ఎంతమందిని ప్రేమించారు మీరు? కృతజ్ఞత లేనిది ఏంటో తెలుసా? చెప్పాలా వద్దా? ఇక ఇది ఉంది చూడు మధ్యలో, దీనికి ఏం లేదు, ఇందులో వదిలితే రాలిపోతారని వాళ్ళ కోసము భోజనం సిద్ధపరచాలనుకున్నాడు. పెట్టాడా లేదా? చేశాడా లేదా? హల్లెలూయా. ఆయన మాటలో అన్నీ జరుగుతాయి. కాబట్టి మాట పట్టుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా యోహాను సువార్త 11వ అధ్యాయానికి వస్తే అక్కడ మనందరికీ తెలుసు లాజరు గారు ఏమయ్యాడు? చనిపోయి 3 రోజులైంది. అప్పటికే యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అందరూ చూడండి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఇంటికి వచ్చినా మార్తక్క తలుపు తెరుస్తుంది, వంటింట్లోకి పోయి పనులు చేసుకుంటూ ఉంటుంది. మరి యొక్క వెనక్కి నుంచి వస్తుంది, రాయ అని ఆయనకు సీట్ వేసి కూర్చోబెట్టి కింద కూర్చొని ఇంటా ఉంటుంది. ఇంకా ఆమెకు వంట పని ఏం ఆలోచనలు ఉండవు. యేసుప్రభు మాకు దొరకడమే గొప్ప అని ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలు వింటూ ఉండాలని ఆమె ఎంతో ఆసక్తి కనపరుస్తూ ఆమె అట్లా గడిపేది. కానీ రాజర్ సమాధి దగ్గర మాత్రం కొంచెం తేడా కొట్టింది. ఏంటంటే ఎప్పుడు మరియ వెళ్ళి యేసు ప్రభును ఇష్టపడి పిలిచి చేసేది, యేసు వచ్చాడన్న సంగతి విన్నా కూడా పెద్దగా పట్టించుకోలే ఆమె. మార్త మాత్రం పరిగెట్టింది. లాస్ట్లో ఉన్న ఆమె ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు వచ్చి అంటది, అయ్యా నువ్వు వచ్చినింటే, నువ్వు నింటే మా తమ్ముడు మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అనగానే యేసు ప్రభు వైపు చూసి అన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నావు మార్త? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు నేనెవరో తెలుసా? పునరుత్థానమును జీవమును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అమ్మగారు అనుకుంది వచ్చే రాకడలో లేస్తాడేమోలే అనేసి. కానీ ఇప్పుడు ఆశ్చర్యకారం చేయాలనుకున్నాడు యేసయ్య. నువ్వు ఎప్పుడు గురించో ఆలోచిస్తున్నావు, ఎప్పుడో జరుగుతుంది ఆశ్చర్యకారం కాదు. ఇదే అనుకూల సమయము. ఈ రోజే నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మితే చూస్తావు. అందుకే అన్నాడు మార్త, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. You'll see the glory of Jesus. Amen. Hallelujah. అని ఎక్కడ పెట్టారు లాజర్ని అంటే ఆ ప్రాంతంలో. అక్కడ పోతే గోల చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు రోధిస్తున్న వారు ఉన్నారు. వాళ్ళని చూసిన వెంటనే ఈయనకు కూడా కొంచెం కలవరం వచ్చింది. ఈయన కన్నీళ్ళు గడిచాడు. ఎందుకంటే ఆశ్చర్యకరుని ఇక్కడ పెట్టుకొని వీళ్ళేంద్రా ఇట్లా ఏడుస్తున్నారని ఈయన ఏడిచాడు, ఏం చేయలేక. హల్లెలూయా. మరి అవిశ్వాసాన్ని బట్టి ఏడ్చింటాడు నాకు తెలిసి. ఏమేన్. దాని తర్వాత అన్నాడు, ఎక్కడున్నాడు లాజర్ని ఎక్కడ పెట్టానంట? ఆ రాయి దొల్లించండి అన్నాడు. అయ్యా ఇప్పుడు 4 రోజులైంది అయ్యా, కుళ్ళిపోయింటుంది అయ్యా. నేను చెప్పిన మాట వినండి అయ్యా, రాయిని దొరిలించండి. అది పెద్ద రాయి అంట. దాన్ని ఏం చేశాడు? దొరిలించారు. ఇంకా నేను అనుకుంటాను అప్పుడు అందరు మాస్కులు రెడీ చేసుకుంటారు. ఎందుకు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఆ సమాధి ముందు నిలబడినోడు ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు. అట్లా తండ్రి వైపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎల్లప్పుడూ నువ్వు నా మనవులు వింటున్నావయ్యా. ఇప్పుడు వీరందరూ చూసేలాగున్నా ఆమేన్ ఒక కార్యం జరిగించని చెప్పి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. పక్కన వాళ్ళతో ఇట్లా అని పాఠం నేర్చుకోను. నిరీక్షణ లేని పరిస్థితులు, కుళ్ళిపోయిన పరిస్థితులు,
వాసన కొట్టే పరిస్థితులు, అర్థం కాని పరిస్థితులు ముందు నువ్వు నిలబడినప్పుడు నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే తండ్రి అయిన దేవుని చూడాలా. శవాన్ని కాదు చూడాల్సింది, పరిస్థితిని కాదు చూడవలసింది, వాసన కాదు చూడవలసింది, అక్కడున్న ప్రాంతాన్ని కాదు చూడవలసింది, ఆ ప్రాంతాన్ని మార్చగలిగిన ఆశ్చర్యకరుని వైపు చూడాలా నువ్వు. ఆశ్చర్యకరుని వైపు చూశాడు. చూసి తండ్రి వైపు చూసి ఆశ్చర్యకరుడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ అక్కడ చూశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. అందరూ ఆమెందనండి. ఒకసారి చూడండి అట్లా. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. అట్లా చూశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నెక్స్ట్ చేసిన పని ఏంటో తెలుసా? ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా లాజరు బయటికి రా అన్నాడు. అంతే. గట్టిగా కొడదామా చెప్పట్లేసేకు. హల్లెలూయా. లాజర్ని ఎట్లా పండబెట్టారో అదే రీతిగా లేచాడు లాజరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్లో కుళ్ళిపోయినవన్నీ కూడా తిరిగి ప్రారంభమైపోయినాయి. ఆ వాక్కులో, ఆ మాటలో జీవం ఉన్నది. అది వెలుగై ఉన్నది. మరణపు కంపు పోయింది, జీవం లోపలికి వచ్చింది, బలము లోపలికి వచ్చింది, శక్తి లేక లోపలికి వచ్చింది. ఏ రోగముతో సచ్చాడో ఆ రోగానికి అడ్రస్సే లేదు. అక్కడ లేచి నిలబడ్డాడు అంతే. అట్లనే వచ్చాడు లాజరు పైకి. రావడం ఆలస్యం. వాడి పేద వస్త్రాలు తీసిపడేయండి అన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. నీ కలలన్నీ చెదిరిపోయినాయేమో, నువ్వు అనుకున్నవన్నీ ఓడిపోయినావేమో, నీ డ్రీమ్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి, ఆ ఎర్ర సముద్రం మునిగిపోయినట్టున్నాయేమో. భయపడొద్దు. ఆ ప్రాంతం ముందు నిలబడ్డావేమో. నువ్వు చేయాల్సింది యేసు ప్రభు చేసినట్లే. ఒక ఆశ్చర్య కార్యం నువ్వు పొందుకోవాలంటే ఆశ్చర్యకరుడైన యేసయ్య వైపు చూడు. చూసిన నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నోటిని నువ్వు తెరిస్తే జీవముతో అన్ని బయటికి వస్తాయి, వెలుగుతో అన్ని బయటికి వస్తాయి, బలముతో అన్ని బయటికి వస్తాయి, అసాధారణమైన కార్యములతో బయటికి వస్తాయి, చరిత్రను సృష్టించే కార్యాలతో బయటికి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, ఇక్కడ చాతగాని వాళ్ళు ఎవరు లేరని. దేవునికి స్తోత్రం. శవాలను లేపేవాళ్ళు కావాలి ఇక్కడ. ఎంతమంది ఉన్నారు రెడీగా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Expect great things from God because your God is a God of wonders. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి అసాధారణమైన కార్యాలను సంపాదించుకోవడానికి ఇష్టపడు. అసాధారణమైన కార్యాలు చేయడానికి ఆయన నామమందు విశ్వాసం ఉంచు. నీ ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. సమాధి కార్యక్రమం కోసం పాడెనెత్తుకొని ఊర్లో నుంచి బయలుదేరింది జనం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ శ్మశాన వాటికలో ఆ యవనస్తుని సమాధి చేయాలని ఆశపడ్డారు. అయితే ఆ యవనస్తుడు ఎటువంటి యవనస్తుడు అంటే ఒక విధవరాలి కుమారుడు. ఆ విధవరాలికి ఆ కుమారుడి పైన మాత్రమే ఆశలున్నాయి. ఇక ఆశలు నిరాశలు అయిపోయినాయి. రేపు నన్ను ఎవరు చూసుకుంటారో గ్యారంటీ లేదు. రేపు ఏమవుతుందో నాకు తెలియని పరిస్థితి. నేను చనిపోతే నువ్వు నన్ను ఎత్తుకొని వెళ్ళి సమాధి చేస్తావంటే ఇదేంద్ర, నాకంటే నువ్వు ముందు చనిపోయావు. అయ్యో నేను ఎట్లా బ్రతకాలి, అయ్యో నేను ఎట్లా జీవించాలి, నెక్స్ట్ నా భవిష్యత్ ఏంటి, నేను ఏం చెయ్యాలి, ఏమి నా జీవితం అని ఒక బ్లైండ్నెస్కి వచ్చేసింది, ఒక హాల్లోకి వచ్చేసింది, ఒక నిరాకారమైన జీవితంలోకి వచ్చింది, ఒక శూన్యంలోకి వచ్చింది. ఆ విధవరాలు తల్లి ఏమి అర్థం కాని పరిస్థితి. ఆమె ఆ పాడ వెనుక పరిగెట్టుకుంటా, గుండె బాదుకుంటా, నోరు కొట్టుకుంటా, ఏడ్చుకుంటా పరిగెడతా ఉంటే ఆ ప్రాంతంలోనికి, ఆ గ్రామంలోనికి ఆశ్చర్యకరుడైన యేసు ఎంటర్ అవుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడైన యేసు ఎంటర్ అవుతున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఆ గ్రామం మరణ ఛాయలతో నింపబడింది. అప్పటి వరకు ఆ గ్రామం చీకటితో నింపబడింది. అప్పుడు ఆ గ్రామం అంతా చీకటి మయమై ఉన్నది. అయితే ఆ చీకటి మయములో జ్యోతిర్మయుడైన యేసయ్య ముందుగా వెళ్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన గ్రామాన్ని దర్శించాడు. ఆయన గ్రామానికి వెళ్తున్నాడు.
జీవము లోపలికి వెళ్తుంది, మరణము బయటికి వస్తుంది. అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడికి రాకనే పక్కన వాళ్ళు అంటున్నారు, అయ్యా విధవరాలయ్యా, ఆమెకెంతో హోప్ ఉందయ్యా, ఆమె ఎంతో నిరీక్షణ ఉందయ్యా, ఆ కొడుకే సర్వం అనుకుందయ్యా, కొడుకు మీద ప్రాణం పెట్టుకుందయ్యా, ప్రాణం పెట్టుకున్నాడే ప్రాణం లేకుండా పోయాడయ్యా అని చెప్తా ఉంటే పాడెను ముట్టాడు. పాడెను ముట్టిన మరుక్షణమే వాళ్ళు పాడెను దింపారు. నాకు భలే ఇష్టం ఆ మాట. ముట్టుకుంటే ఏం అనేటోళ్ళు ఎవడు మాట్లాడలే. ఎందుకో తెలుసా? ఈయన ఒక ప్రత్యేకంగా కనబడుతున్నాడు, ఈయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఈయనలో ఏదో 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 ఉంది అన్న రీతిగా దింపేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు కనికరముతో కదులుతే ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. Our God is a God full of compassion. హల్లెలూయా. He is a compassionate God. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆ కనికరముతో ఆ శవాన్ని చూచాడు, ఆ బాడీని చూచాడు. ఒకే మాట అన్నాడు, ఏ చిన్నవాడా లే అన్నాడు. అంతే. ఎప్పుడైతే లెమ్ము అనగానే వాడి పాడి మీద లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, హల్లెలూయా. నేను అనుకుంటాను ఆ పాడెను ఆ యవనస్తుడు ఇట్లా ఎత్తుకొని పోయింటాడు, వాళ్ళ ఇంట్లో గోడకు పెట్టుకుంటాడు ఫ్రేమ్గా. ఎవడొచ్చినా ఏదరా పాడ కనబడుతుంది గోడ మీద అంటే ఒకప్పుడు అక్కడ ఉండేవాడిని, ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టాడు నా ఆశ్చర్యకరుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. ఆ తల్లి సంతోషం ఇంతంత ఉండిండదు. ఇట్లిట్లా కొట్టి ఇట్లిట్లా కొట్టినామే బోర్ల పడి కింద పడి దొరలాడి ఆమె సంతోషం ఎంత అయింటుందో. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అదే చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. క్రిస్మస్ పండగ సందర్భంగా దేవుడిని చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆ ఆశ్చర్య కార్యాలు ఆయనతో ఆగిపోలేదు, అవి పాస్ చేశాడు. హల్లెలూయా. అందుకే శిష్యులు తీసుకొని ఏమంటారు తెలుసా? మా దగ్గర వెండి లేదు, మా దగ్గర బంగారం లేదు, మాకు కలిగిందంతా ఒక్కటే, అది ఆశ్చర్యకరమైన నామం, అన్ని నామముల కంటే పై నామం. ఈ నామంలో ప్రతి మోకాలు వంగలసిందే, ఈ నామంలో ప్రతి నాలుక ఒప్పుకోవలసిందే. ఆ నామం నజరేయుడైన యేసుక్రీస్తు నామం. ఆ నామములో లేచినాడు. దక్కున లేచి నిలిచి గంతులు వేస్తూ నడుస్తూ శృంగారం అనే దేవాలయంలోకి వెళ్ళిపోయాడట. అద్భుతం ఏంటంటే శిష్యులతో నిలబడున్నాడు, ఇట్లా పోజులో కుంటోడు, మంచి కాళ్ళతో. ఆమెన్. కాళ్ళ కూర చేయలేదు, యేసు నామం చేసింది. సూపు అని నిలబెట్టలేదు, ఏం చేసింది? దేవుని వాక్యం నిలబెట్టింది. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. నేను ఈ మాట పట్టుకొని ఎప్పుడు ప్రార్థన చేస్తా ఏం తెలుసా? ప్రభా, నేను ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ ప్రదేశం వెళ్ళినా, ఏ పరిస్థితి మధ్యలో వెళ్ళినా, ఎవరు నా దగ్గరకు వచ్చినా వారి జీవితాల్లో నువ్వు ఆశ్చర్య కార్యం చేసి పంపించాలి ప్రభా. ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్తే వద్దు ప్రభా, నాకు ఈ పరిచర్య, ఉట్టిటి పరిచర్య వద్దు, మాటలు కబూర్లు చెప్పే పరిచర్య వద్దు. ఎందుకంటే నీ రాజ్యము మాటలతో కాదు, నీ రాజ్యము శక్తితో కూడినదై ఉన్నది. అది నాకు కావాలి అని అడుగుతుంటాను దేవుని దగ్గర. గడిచిన రోజుల్లో దేవునికి స్తోత్రం, సేవకునికి యాక్సిడెంట్ అని చెప్పాను. అయితే ఆ సహోదరుడు ఐసీయూలో ఉన్నాడు హాస్పిటల్లో. అతన్ని చూద్దామని వెళ్ళాను. వెళ్ళి చాలా కనికరం ఉంది లోపల, చాలా బాధేసింది. భుజం మీద చేపెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఒక గంటకే ఐసీయూ వార్డులో ఉన్నవాడు జనరల్ వార్డులోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నా కళ్ళ ముందే, దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటంటే స్ట్రక్చర్ మీద తీసుకుపోవాలనుకుంటే లేచి నడవడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. నడుస్తూ వచ్చి జనరల్ వార్డులో ఉన్నాడు. 2 రోజుల తర్వాత నేను పాస్టర్ ఇద్దరం వెళ్ళాం చూద్దామని. అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే కనికరంతో చేపెట్టి ప్రార్థన చేశాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాకు మీటింగ్కి టైం అయింది, మేము వెళ్ళొస్తామని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి మేము కారు ఎక్కి
మేము మా ప్రయాణంలో ఉంటే మేము వెళ్ళిపోయిన అరగంటకే ఆయన కూడా ఇంటికి డిశ్చార్జ్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రార్థన ఏంటంటే అట్లా నరకం ఖాళీ అవుతుండాలా, పరలోకం నింపబడుతుండాలా, హాస్పిటల్ ఖాళీ అవుతుండాలా, మందిరాలు నింపబడుతుండాలా, దేవుని నామం మహిమపరచబడుతుండాలా, దేవుని నామం ఘనపరచబడుతుండాలా. ప్రభు అంటాడు, అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, నీవు అడుగు పెట్టు స్థలాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. నా బ్రతికిట్లనే ఉంటుందని అనుకోద్దు. He can do wonders in your life. హల్లెలూయా. టైం వేస్ట్ అయిపోతుంది అని అనుకోద్దు. దేవునిలో ఏ టైం వేస్ట్ కాదు. వెయిటింగ్ టైం ఈజ్ నాట్ ఎ వేస్టింగ్ టైం మై బ్రదర్ అండ్ సిస్టర్. హల్లెలూయా. You are not born to die, but you are born to fly with Jesus. నువ్వు పుట్టింది చావడానికి కాదు. ఆమేన్. నిన్ను దేవుడు పుట్టించింది ఎందుకో తెలుసా? క్రీస్తుతో మధ్య ఆకాశంలో కనబడ్డానికి. హల్లెలూయా. ఊరంతటి కోసం ప్రార్థన చేయి. ఆమేన్. ప్రభువా, ఒక్క ప్రసంగం విని ఊర్లోకి పోయి చెప్తే ఆ సమర్య ప్రాంతం అంతా నీ దగ్గరకు వస్తే నేను 100 ప్రసంగాలు విన్నోన్నయ్యా. ఈ 100 ప్రసంగాన్ని విన్నోన్ని ఒక్క గ్రామం కాదయ్యా, 100 గ్రామాలు నీ దగ్గరికి నేను తీసుకురావాలి. అటువంటి కార్యం జరిగించు అని అడుగు. దేవుడు చేస్తాడు. నీకు సహాయం చేయుటకు యెహోవా హస్తం. ఆమేన్. హల్లెలూయా. సో క్రిస్మస్ టైంలో ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఐఎమ్ వండర్ఫుల్ గాడ్ అంటున్నాడు. ఆమేన్. వండర్ఫుల్ బ్యూటిఫుల్ గాడ్ అయినా. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, జీవాధిపతివైన దేవా, సర్వాధికారమైన తండ్రి, నీకు స్తోత్రం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నీవు ఆశ్చర్యకరుడవు ప్రభువా. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు. నీ మాటలో ఆశ్చర్యం ఉంది నాయనా. నైనా నీ పలుకులో ఆశ్చర్యం ఉంది నాయనా. నీ కనికరంలో ఆశ్చర్యం ఉంది నాయనా. నీ కదలికలో ఆశ్చర్యం ఉంది నాయనా. కాబట్టి ఆశ్చర్యాన్ని నైనా మా జీవితాల్లో నైనా నింపినందుకు వందనాలు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని దాటింపజేసిన దేవుడా నీకు స్తోత్రం. చీకటిలో నుండి ప్రభువా మీ నామానికి మహిమ తండ్రి. నానా మేము నాయనా మిమ్మల్ని ఆశ్చర్యకరమైన రీతిలో మేము చూడడానికి, సేవించడానికి మాకు కావలసిన విశ్వాసాన్ని, బలాన్ని దయచేయండి. మీకే వందనాలు, స్తోత్రాలు. చెప్పబడి వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని మీకే సకల ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్, ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్. కోర్స్ సిటిహెచ్ సెకండ్ బ్యాచ్. అర్హత 10వ తరగతి, 10 నెలలు. అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ 2023. హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి. జోయిల్ వర్త్ కుమార్ గారు. ఫోన్ నంబర్ 9849601107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, చౌటపల్లె బైపాస్, ప్రొద్దుటూరు.